నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సెలబ్రిటీలలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్ గా మారిపోయాయి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట ఎందుకు విడిపోతుంది? పెళ్లికి ముందు ఉన్న ప్రేమ తర్వాత ఎందుకు ఉండట్లేదు? జీవితాంతం కలిసి ఉండాలనుకున్న లవ్ బర్డ్స్ భార్యాభర్తలుగా ఎందుకు కంటిన్యూ అవ్వలేకపోతున్నారు? ఈ ప్రశ్నలకు కారణాలెన్నో. కొన్నిసార్లు తప్పు ఒకరి వైపు ఉండొచ్చు, మరికొన్నిసార్లు ఇరువైపులా ఉండొచ్చు. మూడో వ్యక్తి మధ్యలో దూరడం వల్ల కూడా అవ్వచ్చు, లేదా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేకపోవడము ఓ కారణంగా చెప్పొచ్చు. కానీ సెలబ్రిటీలు అయితే అవన్నీ బయటకు చెప్పుకోలేక భేదాభిప్రాయాల వల్ల విడిపోతున్నామని సింపుల్గా చెప్పేస్తారు. కానీ దాని వెనుక ఉన్న బాధను లోపలే భరిస్తూ పైకి నవ్వుతూ కనిపిస్తారు. ఇది అర్థం చేసుకోలేని జనాలు ఎంతసేపు నువ్వు మావాడిని మోసం చేశావు, నువ్వు మా హీరోయిన్ని మోసం చేశావంటూ వారిని నిందిస్తూనే ఉంటారు. అలా సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకొని దాదాపు 3 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ వారిని విమర్శించడం ఆపడం లేదు. ఇటీవల ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శామ్ ఆరోగ్యం గురించి తెలుపుతూ ఓ పాడ్కాస్ట్ వీడియో షేర్ చేసింది. ఓ నెటిజన్ ఈ వీడియో గురించి మాట్లాడకుండా ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ హద్దులు దాటాడు. అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేశావో చెప్పు అని కామెంట్ చేశాడు. ఇది చూసిన శామ్, సారీ, ఇలాంటివి చేయడం మీకంతా మంచిది కాకపోవచ్చు, మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలి, మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అని చేతులెత్తి నమస్కరిస్తున్న ఎమోజీతో రిప్లై ఇచ్చింది. ఇది చూసిన ఫ్యాన్స్ సమంతను అభినందిస్తున్నారు. ఆమె లైఫ్ స్టైల్పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిన్ను కిందకు దిగజార్చాలనుకునే ట్రోలర్స్కు ఇలాగే ఇచ్చిపడే, ఎవరికి అవకాశం ఇవ్వకు అని కామెంట్స్ చేస్తున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.